అందరికీ నమస్కారం వీక్షకులారా. జనవరి 2026 నెల కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, మార్పులు మరియు అవకాశాలతో ప్రారంభమవుతుంది. జ్ఞానం, స్వాతంత్ర్యం మరియు మానవత్వం కుంభరాశి వారి ప్రత్యేకతలు. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ ఉద్యోగం, కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం, విద్యార్థుల విద్య, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం కూడా ముఖ్యమైన మలుపులను చూస్తాయి. నివారణలతో పాటు పూజ చిట్కాలు, శుభదినాలు, రంగు సంఖ్యలు మరియు దిశలు మీకు సహాయపడతాయి. ఈ వీడియోలో కుంభరాశివారి పూర్తి జనవరి జాతకాన్ని సరళంగా తెలుసుకుందాం. కాని దాని ముందు మీరు ఇంకా మా శివవాణి తెలుగు ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి. కుంభరాశి వాయురాశి మరియు దాని అధిపతి శని, గొప్ప కర్మదాత. కుంభరాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు, మానవీయ హృదయం కలిగి ఉంటారు మరియు సమాజం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే మరియు స్వేచ్ఛను ఇష్టపడే పరిశోధకుడు. మీరు మీ స్నేహపూర్వక స్వభావం కారణంగా అందరిచే ప్రేమించబడే వ్యక్తి. జనవరి 2026 అనేది మిశ్రమ కళల నెల, కానీ కుంభరాశివారికి ఆశాజనకంగా ఉంటుంది. మీరు ప్రస్తుతం సాడేసాతి చివరి దశలో ఉన్నారు, లేదా మీ రాశి నుండి 2వ ఇంట్లో శని సంచారము చేస్తున్నాడు. అంటే కష్టకాలం నెమ్మదిగా కరిగిపోతుందని మరియు కొత్త వెలుగు ప్రసరిస్తుందని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభం మీకు ఆర్థికంగా మరియు దేశీయంగా కొన్ని పాఠాలు నేర్పుతుంది. మీ అధిపతి శని ధనస్థానంలో ఉన్నాడు. చాలా చర్చలు మరియు డబ్బు ఉన్నందున ఈ నెలలో మీ మాట మరియు డబ్బును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కానే శుభవార్త ఏమిటంటే దేవగురువు బృహస్పతి అనుగ్రహం మీపై ఉంది. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అదృష్టాన్ని తెస్తాడు. గత సంవత్సరాల్లో మీరు చేసిన కృషి ఈ నెలలో గుర్తించబడే అవకాశముంది. జనవరి నెలలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాదిగా ఉంటాయి. మీరు సామాజిక సేవలో లేదా ప్రజలకు సహాయం చేయడంలో పాల్గొంటారు. మీ మనసులోని గందరగోళం తొలగిపోతుంది మరియు స్పష్టత వస్తుంది. జనవరి 2026 నెలలో కుంభరాశిపై గ్రహాల ప్రభావం ఆసక్తికరంగా ఉంటుంది. మీ రాశి అధిపతి శని 2వ ఇంట్లో, అంటే మీనరాశిలో సంచారము చేస్తున్నాడు. 2వ ఇంట్లో శని ఉండటం వల్ల సాడేసాతి చివరి దశ వస్తుంది. ఇది మీ మాట మరియు కుటుంబంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. శని మిమ్మల్ని నిజం మాట్లాడటానికి మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటించమని బలవంతం చేస్తాడు. నెల ప్రారంభంలో సూర్యుడు ఇంట్లో ఉంటాడు, అంటే లాభదాయక స్థితిలో ఉంటాడు. ఇది మీకు చాలా శుభప్రదం. మీరు ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు మరియు పెద్ద సోదరుల నుండి మద్దతు పొందుతారు. సంక్రాంతి తర్వాత సూర్యుడు 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు, అప్పుడు ఖర్చులు పెరిగే అవకాశముంది. కాని కుంభరాశి వారికి గొప్ప బలం 5వ ఇంట్లో బృహస్పతి. బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నాడు మరియు అక్కడి నుండి అది మీ రాశిచక్రం మరియు లాభస్థానాన్ని చూస్తుంది. బృహస్పతి దృష్టి కోట్లాది దోషాలను తొలగిస్తుంది. బృహస్పతి మీ పిల్లల శ్రేయస్సు మరియు తెలివితేటలను బలపరుస్తుంది. శుక్రుడు మరియు బుధుడు సంచారము మీకు మిశ్రమ ఫలితాలనిస్తుంది మరియు కళ మరియు వ్యాపారంపై మీకు ఆసక్తిని కలిగిస్తుంది. రాహువు మరియు కేతువు కొన్నిసార్లు మీ ఆలోచనలను తప్పుదారి పట్టించవచ్చు, కానీ బృహస్పతి బలం కారణంగా మీరు సురక్షితంగా ఉంటారు. ఈ గ్రహాల సంచారము ఆర్థిక విషయాలలో జాగ్రత్త మరియు మీ కెరీర్లో శ్రేయస్సును సూచిస్తుంది. మీరు చాకచక్యంగా వ్యవహరిస్తే జనవరి నెల మీకు మంచి ఫలితాలనిస్తుంది. కుంభరాశి ఉద్యోగులు మరియు నిపుణులకు జనవరి 2026 నెల కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాయి. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ తెలివితేటలు మరియు సృజనాత్మకతను పెంచుతుంది. ఇది కార్యాలయంలో కొత్త ఆలోచనలను ఇవ్వటానికి మరియు మీ ఉన్నతాధికారుల ప్రశంసలను పొందటానికి దారితీస్తుంది. సాఫ్ట్వేర్, సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో పనిచేసేవారికి ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో సూర్యుడు లాభస్థితిలో ఉన్నందున మీరు పదోన్నతి లేదా జీతం పెరుగుదలను ఆశించవచ్చు. మీ పని సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ సహకోటిలు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. అయితే శని 2వ ఇంట్లో ఉన్నందున కార్యాలయంలో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యక్ష మాటలు ఇతరులను బాధించవచ్చు లేదా ఉన్నతాధికారులతో విభేదాలకు కారణమవ్వవచ్చు. కాబట్టి నిశ్శబ్దం బంగారం అనే సామెతను దృష్టిలో ఉంచుకొని పనిచేయడం మంచిది. ఉద్యోగ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి నెల మధ్యలో మంచి కంపెనీల నుండి కాల్స్ వచ్చే అవకాశముంది. విదేశీ కంపెనీలలో పనిచేసేవారికి లేదా విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బృహస్పతి అనుగ్రహం వల్ల పని సాఫీగా జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో బదిలీ భయం ఉంటే అది తొలగిపోతుంది. సామాజిక సేవలో లేదా ఎన్జీఓలలో పనిచేసేవారికి ఈ నెలలో ప్రత్యేక గుర్తింపు మరియు అవార్డులు లభించవచ్చు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దానిని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపారం మరియు వాణిజ్యంలో పాల్గొన్న కుంభరాశి వారికి జనవరి నెల ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది.
రాశిచక్ర అధిపతి శని సంపద ఇంట్లో ఉన్నందున డబ్బు ప్రవాహం ఉన్నప్పటికీ దానిని పొదుపు చేయడం ఛాలెంజ్గా ఉండవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు జారిపోకుండా చూసుకోవాలి. వ్యాపారులకు నిరాడంబరంగా కాని స్థిరమైన లాభం లభిస్తుంది. చెరకు నూనె మరియు యంత్రాలతో వ్యాపారం చేసేవారికి శని అనుగ్రహం వల్ల ఎంతో ప్రయోజనముంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత చాలా ముఖ్యం. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. నెల ప్రారంభంలో సూర్యుడు లాభదాయక ఇంట్లో ఉన్నందున పాత బకాయిలు తిరిగి రావడం మరియు ప్రభుత్వం నుండి రావలసిన డబ్బు అందడం జరుగుతుంది. కానీ నెల రెండవ భాగంలో కాదు. సూర్యుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనవసర ఖర్చులు రావచ్చు. పన్ను లేదా చట్టపరమైన విషయాలలో జరిమానాలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ప్రయోజనాలను తెస్తాడు. మీరు తెలివిగా పెట్టుబడి పెడితే మీరు దీర్ఘకాలిక లాభాలను పెంచుకుంటారు. కొత్త అప్పులు తీసుకునే బదులు పాత అప్పులు చెల్లించటానికి ప్రాధాన్యత ఇవ్వండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం జరిగే అవకాశం ఉన్నందున డాక్యుమెంట్లను సరిగ్గా తనిఖీ చేయడం మంచిది. డబ్బు సేవ్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలకు శని మహాత్ముడు మద్దతు ఇస్తాడు. కానీ దానికి త్యాగం మరియు నిగ్రహం అవసరం. జనవరి 2026లో కుంభరాశివారు మిశ్రమ ఫలితాలను చూస్తారు. శని 2వ ఇంట్లో ఉన్నందున నోరు, దంతాలు మరియు కళ్లకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. మీకు పంటినొప్పి లేదా నోటిపూతలాంటి మాని చిన్న సమస్యలు ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. మీ ఆహారంలో మార్పు ఉంటే గొంతునొప్పి లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేడి మరియు తాజా ఆహారం తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఈ నెల ద్వితీయార్ధంలో సూర్యుడు వ్యాసస్థానంలోకి ప్రవేశించడంతో నిద్రలేమి లేదా కంటి చిరాకు కనపడవచ్చు. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించటానికి సరైన సమయంలో నిద్రపోవడం అవసరం. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు సహాయపడుతుంది. ఇది మానసిక స్పష్టతను ఇస్తుంది. ధ్యానం మరియు ఆధ్యాత్మిక ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కుంభరాశివారు సాధారణంగా కాళ్ల నొప్పితో బాధపడతారు. ఈ నెలలు కీళ్ల నొప్పి లేదా మోకాలి నొప్పిలాంటి వాయు సంబంధిత నొప్పులు పెరగవచ్చు. శీతాకాలం కాబట్టి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నడకలు మరియు ప్రాణాయామం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పిల్లలు ఆడుతున్నప్పుడు పడి గాయపడకుండా జాగ్రత్త వహిస్తారు. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలు. జనవరి 2026 విద్యార్థులకు చాలా అదృష్టవంతమైన మరియు ఫలితవంతమైన సమయం. విద్య మరియు తెలివితేటల గ్రహమైన బృహస్పతి 5వ ఇంట్లో అంటే పాఠశాలలో ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులకు ఇదొక వరం. మీ గ్రహణశక్తి అద్భుతంగా ఉంటుంది మరియు మీరు ఏదైనా కష్టమైన విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. పరిశోధన, సైన్స్ మరియు గణితం చదువుతున్న వారికి ఇది స్వర్ణ సమయం. మీరు చేసే కొత్త ప్రయోగాలు విజయవంతమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీరు ఐఏఎస్, కేఏఎస్ లేదా జైన్ వంటి పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించే అవకాశముంది. గురువు అనుగ్రహంతో మీకు మంచి గురువులు ఉంటారు. లేదా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు వీసాలో మరియు అడ్మిషన్లు సులభంగా పొందుతారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది మరియు సాహిత్యం, సంగీతం మరియు కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థి వేదికలు అందుబాటులో ఉంటాయి. అయితే శని 2వ ఇంట్లో ఉన్నందున కొన్నిసార్లు కుటుంబ సమస్యలు మీ చదువులకు ఆటంకం కలిగించవచ్చు. మీరు మీ మనస్సును ఏకాగ్రతతో చదువుకుంటే మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. మీరు స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తుంటే అది ఆమోదించబడే సంకేతాలు ఉన్నాయి. కుంభరాశి యొక్క వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు జనవరి 2026లో భావోద్వేగాలు మరియు వాస్తవికత యొక్క మిశ్రమంగా ఉంటాయి. బృహస్పతి దేవుడు 5వ ఇంట్లో ఉన్నందున ఇది ప్రేమ జీవితానికి స్వర్ణకాలం. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన నాణ్యత పెరుగుతుంది మరియు ప్రేమ వృద్ధి చెందుతుంది. ఒంటరిగా ఉన్నవారికి వారి జీవితంలో కొత్త వ్యక్తి వచ్చే అవకాశముంది మరియు అది ప్రేమగా మారవచ్చు. వివాహం చేసుకోవాలనుకునేవారికి గురువు అనుగ్రహంతో అదృష్టం లభిస్తుంది. కానీ శని 2వ ఇంట్లో ఉన్నందున కుటుంబంలో మాటల ఘర్షణలు జరిగే అవకాశముంది. మీ ప్రత్యక్ష లేదా కఠినమైన మాటలు కుటుంబ సభ్యులను బాధపెట్టవచ్చు. కాబట్టి ఇంట్లో మాట్లాడేటప్పుడు మాటల వాడకంపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. వివాహిత జంటల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. అవి ఎక్కువ కాలం ఉండవు. పిల్లల విషయంలో మీరు సంతోషకరమైన వార్తలు వింటారు. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి పిల్లలను కనాలనుకునేవారికి అదృష్టాన్నిస్తాడు. పిల్లల విద్య మరియు విజయాలు తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాయి. నెల ప్రారంభంలో మీకు అన్నయ్యల నుండి మద్దతు లభిస్తుంది. కానీ తరువాతి రోజుల్లో మీరు వారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి రావచ్చు. దూర ప్రాంతాల నుండి బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశముంది మరియు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. గ్రహదోషాలను అధిగమించడానికి మరియు జీవితంలో ఆనందం మరియు శాంతిని సాధించడానికి
సాధించడానికి జనవరి నెలలో కొన్ని ప్రత్యేక నివారణలను అనుసరించడం కుంభరాశివారికి మంచిది. మీ రాశి శని మహాత్ముడు కాబట్టి మీరు శనిని పూజించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి శనివారం శని ఆలయాన్ని సందర్శించడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం మరియు శని స్తోత్రం పఠించడం వల్ల సాడేసతి ప్రభావం తగ్గుతుంది. శనివారం నల్ల నువ్వులు లేదా ఉరద్పప్పు దానం చేయడం వల్ల మీకు ప్రత్యేక పుణ్యం లభిస్తుంది. వికలాంగులకు లేదా వృద్ధులకు సహాయం చేయడం శనిదేవుడికి చాలా ప్రియమైన సేవ. గురువు పంచమంలో ఉన్నందున గురు రాఘవేంద్రస్వామి లేదా సాయిబాబా దర్శనం చేసుకుని పసుపు పువ్వులు సమర్పించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. జంతువులకు, ముఖ్యంగా కాకులకు బియ్యం తినిపించడం, చీమలకు చక్కెర లేదా సెములినా ఇవ్వడం వల్ల మీ కర్మదోషాలు తొలగిపోతాయి. హనుమంతుణ్ణి పూజించడం వల్ల మీ మనస్సులోని భయం మరియు ఆందోళన తొలగిపోతాయి. మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం ఇంటి ప్రధాన వంటకం. ప్రవేశద్వారం వద్ద సాత్విక రంగోలి ఉంచి సాయంత్రం దీపం వెలిగించడం వల్ల నకారాత్మక శక్తి దూరమవుతుంది. మీరు చేసే దాతృత్వం మీకు కవచంగా పనిచేస్తుంది. మీరు ఈ సాధారణ నివారణలను విశ్వాసంతో పాటిస్తే జనవరి నెలలో మీరు ఏమి ఎదుర్కొంటారు? ఈ రోజు ఎదురయ్యే ఇబ్బందులను మీరు సులభంగా అధిగమించవచ్చు. జనవరి 2026లో కుంభరాశివారికి అదృష్టాన్ని తెచ్చే ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నెలలో మీకు అత్యంత సుఖప్రదమైన రంగులు నీలం, నలుపు మరియు పసుపు. శని యొక్క రంగులు నీలం మరియు నలుపు కాబట్టి మీరు ముఖ్యమైన పనికి లేదా శనివారం వెళ్ళినప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం మీకు ధైర్యం మరియు స్థిరత్వాన్నిస్తుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నందున పసుపు కూడా మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఎరుపు రంగును వీలైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది. శుభ సంఖ్యల పరంగా 8 మరియు 3 మీ అదృష్ట సంఖ్యలు. మీరు నెలలో 8, 17, 26 లేదా 3, 12, 21, 30 దేనినైనా నూతన పని ప్రారంభించినా లేదా ఆర్థిక లావాదేవీలు చేసినా మీరు విజయం సాధించే అవకాశముంది. శని మరియు గురువారం వారంలో మీకు అత్యంత లాభదాయకమైన రోజులు. శనివారం దీర్ఘకాలిక ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు గురువారం విద్య లేదా బ్యాంకింగ్ పనులు చేయడం మంచి ఫలితాలిస్తాయి. దిశల పరంగా ఈ నెలలో పశ్చిమం మరియు ఈశాన్య దిశలు కుంభరాశివారికి అనుకూలంగా ఉంటాయి. ప్రయాణిస్తున్నప్పుడు లేదా దేవుడి గదిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఈ దిశలకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. అమావాస్య రోజున మరియు వాహనం నడిపినప్పుడు నూతన పనులు చేయకుండా ఉండడం మంచిది. ఈ అదృష్ట సింహాలను మీ దైనందిన జీవితంలో చేర్చడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మీరు గ్రహాల సానుకూల శక్తిని పొందగలరని గుర్తుంచుకోండి. మీరు జనవరి 2026 నెల కుంభరాశి జాతకాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు ఆశ మరియు జాగ్రత్తల మిశ్రమంగా ఉంటుంది. రాశ్యాధిపతి శని ధనస్థానంలో ఉన్నాడు మరియు మీకు ఆర్థిక క్రమశిక్షణ బోధిస్తాడు. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అదృష్టం, జ్ఞానం మరియు పిండల అదృష్టాన్నిస్తాడు. మీరు సాడేసతి చివరి దశలో ఉన్న బృహస్పతి బలం కారణంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకు ఉద్యోగంలో పురోగతి మరియు సాధనకు అవకాశముంది. ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో మీరు మీ మాటను నియంత్రించుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు సంపాదించడానికి మీరు కొంత కష్టపడాల్సి రావచ్చు. మొత్తం మీద జనవరి నెల కుంభరాశివారికి 2026కి మంచి ప్రారంభాన్నిస్తుంది. మీ ఓర్పు మరియు జ్ఞానం మిమ్మల్ని విజయ అంచులకు తీసుకెళ్తాయి. కష్టాలు వచ్చినా అవి శాశ్వతం కాదనే సత్యాన్ని తెలుసుకుని ముందుకు సాగండి. దైవిక బలం మరియు మీ ఆత్మవిశ్వాసం కలిస్తే ఈ నెలలో మీ జీవితంలో ఆనందపు పువ్వులు విచుకుతాయి. అందరికీ శుభాకాంక్షలు. చూసినందుకు ధన్యవాదాలు. వీక్షకులు, మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అందువల్ల మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.